ते अक्षरे अष्टमेकं नारायणं कारणरूपमकार गोविंद गोविंद మనం తిరుప్పావై కూడా తెలియజేశారు. మరి కార్యక్రమం భాగంగా మనకి ఆంధ్రాలకి పూర్వం నుండి వచ్చే ఒక సంప్రదాయం ఏంటంటే ఎప్పుడు కూడా ఈ పౌర్ణమాసంలో ముఖ్యంగా గోపికలందరితో కలిసి ఈ యొక్క తిరువీధి ఉత్సవం అంటారన్నమాట. డైలీ కూడా అమ్మవారిని తీసుకెళ్తుంటూ ఉంటారు. ఇప్పటికీ శ్రీవిల్లిపుత్తూరులోని అలాగే కొన్ని క్షేత్రాల్లోని అమ్మవారిని ఆ యొక్క తిరువీధి ఉత్సవానికి తిప్పుతూ ఉంటారు. అమ్మవారు ఈ 30 రోజులు కూడా మన ఆయా గ్రామస్తుల్ని ఆ యొక్క దేశాన్ని మన యొక్క ఈ ప్రపంచాన్ని రక్షిస్తూ అమ్మవారి యొక్క కటాక్షం కలిగిస్తూ ఉంటుంది. కాబట్టి ఈ 30 రోజుల్లో మనకి 30 రోజుల అవకాశం లేకపోయినా ఒక్కరోజు పాల్గొన్నా చాలు అమ్మవారి యొక్క కటాక్షం ఉంటుంది. కాబట్టి ధనుర్మాసంలో ఇవాళ రోజు 22వ రోజు. ఈనాటి పాసనంలో అతి ముఖ్యమైన ఘట్టం ఏంటంటే స్వామివారి యొక్క నేత్రాలు, ఈ నేత్ర దర్శనం సౌందర్యం. కాబట్టి అలాంటి యొక్క నేత్ర దర్శనం స్వామివారి యొక్క కటాక్షం మన మీద పడితే మనకి ఉండే దుఃఖాలన్నీ కూడా తొలగిపోతాయని మనకి ఈ పాసురాల్లో చెప్పబడింది. అలాంటి యొక్క వృత్తాంతం అమ్మవారు సూడి కొడుత నాట్యాలు అంటే ఈమె ధరించి స్వామివారికి పరిపూర్ణంగా మాలలు సరిపోతాయా సరిపోవా అంటూ ఈమె పూర్తిగా కూడా చూసుకొని స్వామికి సక్రమంగా ఉన్నాయా లేదా ఆ మాలలు అంటూ కూడా అమ్మవారికి మాలలు ధరిస్తున్నది అంటే ఆమె ధరించుకోవడం కోసం కాదు, స్వామివారి యొక్క సౌందర్యానికి అలంకారానికి ఎటువంటి లోపము ఉండకూడదు. అందుకని భగవతారాధన అంటారు. మన ఆలయంలో భగవతారాధన అదేంటంటే దీపారాధన చేసుకున్నప్పటి నుండి సంకల్పం చెప్పుకున్నప్పటి నుండి అనేక ఉపచారాలు చేస్తాం. మనం ఈ ధనుర్మాసమే గంటతో మొదలుపెట్టాం. గంట పూజ తర్వాత శంఖానికి సంబంధించిన యొక్క శంఖము, తర్వాత స్వామివారికి విశేషమైన అర్ఘ్యపాద్యాలన్నీ చేస్తారు. తర్వాత అలంకారాసనం వస్తుంది. అలాగే ఈ అలంకారాసనంలో అతి ముఖ్యమైనది ఏంటంటే మనకి ఇక్కడికి వచ్చేసరికి గోదాదేవి పరిపూర్ణముగా ఆ మాలలు ధరించి ఆ యొక్క మాలల్ని స్వామివారికి ఈ మాల అయితే చాలా అద్భుతంగా ఉంటుంది, చాలా అందంగా ఉంటుంది అంటూ ఆ మాలని ధరించేస్తున్నారు. ఓం ధ్రువంతే రాజావరుణో ధ్రువం దేవో బృహస్పతి ధ్రువం ధారయతాం ధ్రువం. అలాంటి యొక్క మాల కైంకర్యాన్ని మన యొక్క అర్చక స్వామి వారు అమ్మవారికి సమర్పణ చేస్తున్నారు. మరి మాలలన్నీ కూడా వేసిన తర్వాత
వాళ్ళని మాత్రమే స్వామివారు అతి పవిత్రంగా స్వీకరిస్తారు. అంతే తప్ప ముందు స్వామికి మాల వేసేసామంటే స్వామికి ఇష్టమన్నదట. అందుకని కోదై అంటే తమిళంలో కోదై, అది సంస్కృత గోదా ధరించిన యొక్క మాలని మాత్రమే నేను ధరిస్తాను అని వాటి రోజు అమ్మవారు మన అందరినీ కూడా ఉద్ధరించడానికి ఈ భూమిపై వచ్చి ఈ పుష్పాల అలంకరణ, మన నాన్నగారు పుష్పాల అలంకరణ చేస్తే ఆ పుష్పాల్ని ఇంకా 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 బాగుండాలి కదండి. అర్చక స్వామి వారికి రోజు మంచి మంచి సువాసన వచ్చేటండి. ఎందుకు అంటే అమ్మవారు కదండి, అమ్మవారు ధరించిన యొక్క మాలకి ఆ సౌందర్యం వస్తుందట. మాల మామూలుగానే అందంగా ఉంటుంది, కానీ ఆ మాలకి ఒక అందం రావాలి అంటే అమ్మవారు ధరిస్తే వస్తుందట. అది మన యొక్క గోదాదేవి ధరించిన తర్వాత వచ్చిందట. అందుకనే ఈనాటికి అలాంటి యొక్క అద్భుతమైన కార్యక్రమాలని మనకి శ్రీవిల్లిపుత్తూరులోని శ్రీరంగంలోని 2 దివ్యక్షేత్రాల్లోని అక్కడ మాలని ఇక్కడికి సమర్పణ చేస్తూ ఉంటారు. అలాంటి యొక్క కైంకర్యం అంతా చేస్తున్నాం. చాలా ఇవి చూస్తే చాలు ఇలాంటి యొక్క బ్రహ్మవజ్జన పితృణాం శ్రోత్రం జక్షర్మణః దేవీ హిరణ్యగర్భిణీ దేవీ ప్రసూవరీ సదనే సత్యాయనే శ్రీర సముద్రవదే సావిత్ర్యానో దేవీ మఖ్యంగీ మహోదరణే మహోద్యతిష్టదం శృంగే శృంగే యజ్ఞే యజ్ఞే విభీషణీ ఇంద్రవత్నే వ్యాపినీ సమసిదయా వాయుమతి జలదేని స్వయం ధారాజా సత్యంతో పరిమేదిని సోమరిరత్తంగాయ విష్ణువత్తే పైం దేవీం మాధవీం మాధవప్రియాం లక్ష్మీం దేవీం దేవీం నమామ్యచ్యుతవల్లభాం ధనుర్ధరాయ విద్మహే ప్రచోదయాత్ ధీమహి తన్నో ధరా ప్రచోదయాత్. అందరూ కూడా మీ పేరు గోత్రాలు ఒకసారి మనసులో తలుచుకోండి. స్వామివారి యొక్క సంకల్పాన్ని మనం చెప్పుకుంటాం. లోక కళ్యాణార్థం ఈనాటి యొక్క పాసులతో స్వామివారికి అర్చన కార్యక్రమం జరుగుతుంది. చెప్పండి. మమ సహ కుటుంబానాం క్షేమ స్థైర్య ధైర్య వీర్య విజయ అభయ ఆయు ఆరోగ్య ఐశ్వర్య ధనధాన్య పుత్రపౌత్ర అభివృద్ధ్యర్థం సకల గ్రహదోష నివారణ సిద్ధ్యర్థం రాజ్యద్వారే రాజమార్గే దిగ్విజయత సిద్ధ్యర్థం నిరంతర భగవత భాగవత ఆచార్య కటాక్ష సిద్ధ్యర్థం ధనుర్మాస ఉత్సవ అంగన్మా యాలత్తు అరసర్ పాసుర ఉత్సవ పూజాం కరిష్యే. శ్రీ లోక కళ్యాణార్థం శ్రీ గోదా రంగనాథ స్వామి తిరుప్పావై ఉత్సవ పూజాం కరిష్యే. ధ్యాయామి ధ్యానం సమర్పయామి ఆవాహయామి ఆసనం సమర్పయామి. ఓం అర్ఘ్యపాద్యాచమనీయ స్నానచందన పుష్పై సమర్పయామి. அபிமானபங்கமாய் வந்தனின் பள்ளிக்கட்டிற்கு செங்கமிருப்பார் போல் வந்துடலைப்பெய்தோம் கிங்கிர்வாய் சீதாமரை பூப்போலே செங்கஞ்சிருச்சிறுதே மேல் விழியாமோ திங்களமாதித்யார் போல் அங்கனிரண்டும் கொண்டு எங்கள் மேல் நோக்குதையேல் எங்கள் மேல் சாப விடிந்தேனோர் எம்பாவாய். கேசவாய நமஹ ஓம் நாராயணாய நமஹ ஓம் மாதவாய நமஹ ஓம் கோவிந்தாய நமஹ ஓம் விஷ்ணவே நமஹ. திருவடிகளே சரணம். రూపమాగ్రాపయామి. మహాలక్ష్మీదేవ్యే నమః ఓం శ్రీదేవ్యే నమః ఓం భూదేవ్యే నమః ఓం నీలాదేవ్యే నమః ఓం గోదాదేవ్యే నమః ఓం శ్రీ అనంతాయ నమః ఓం శ్రీ గరుడాయ నమః ఓం శ్రీమతే విశ్వక్షేణాయ నమః. రమారమణ గోవింద ధూపం. బాగా లఘు నైవేద్యం అర్పణిత్యము.
అన్నీ ఉంటాయండి. మామూలుగా తెలిసిందే అది నైవేద్యం. ఇక్కడ నుండి అసలైన పూజ మనకు ఉంటుంది. సప్త ప్రాకారాలన్నీ కూడా మనం దాటుకొని వెళ్ళి ఆ యొక్క సన్నిధానంలో ఉంటే మన యొక్క రంగనాథుడు అంటే శ్రీనివాసుడి యొక్క దర్శనం చేసుకుంటే ఈ కార్యక్రమం పూర్తిగా పరిపూర్ణం అవుతుంది. ఇదంతా కూడా సుమారు మనకు ఒక 20 నిమిషాలు అయిపోగానే మంగళాశాసనం అంతా అయిపోయింది. తీర్థ ప్రసాదాలన్నీ రమారమణ గోవింద గోవింద. కర్కడే వరోబలగన్యాం దోషే కారణోద్భవాన్ కర్కడే వరోబలగన్యాం తులసీ కారణోద్భవాన్ పాండే విశ్వంబరాం గోదాం వందే శ్రీరంగనాయకే. గోదారమణ గోవింద గోవింద గోవింద. నారాయణాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్నో విష్ణు మహాదేవ్యై చ విద్మహే విష్ణుభక్త్యై చ ధీమహి తన్నో లక్ష్మీ ప్రచోదయాత్ మహాదేవ్యై చ విద్మహే రంగనాథభక్త్యై చ ధీమహి తన్నో గోదా ప్రచోదయాత్. నానావిధ ప్రార్థన క్షమాపణ అపరాధపూర్వకారాన్ సమర్పయామి. అయిపోయిన తర్వాత అమ్మ అందరూ కూడా జాగ్రత్తగా గమనించాలి. మీరంతా కూడా వెనక్కి జరగాలి. ఆ ప్రదక్షిణాన్ని ఒకసారి ప్రదక్షిణ అయ్యాక అద్దంలో చూడటం, కొలువులో కూడా చూడాలి. అలాగే కోనేరు ఘట్టాన్ని మీకు చూపిస్తున్నాం. అంటే భక్త బృందానికి ఎప్పుడు మేము చెప్పడమే కానీ తెలియాలి కదా అసలు ఏంటి అనేది తెలుసుకోవడం కోసం చిన్న ఘట్టం విజువల్ రూపంలో. గోవింద గోవింద. చక్కగా అమ్మవారు చిన్నస్వామి వాళ్ళ భార్య ఇద్దరు కలిసి తిరగాలి. అందరూ కూడా కోరుకోండి. ఇద్దరు భార్య అనుకుంటే స్వామి దిగి వచ్చేసాడండి. భక్తులు చెప్పారు కాబట్టి మీ అందరికీ కూడా ఇంకా అభివృద్ధి మీ మనసులో ఉన్న ఆ యొక్క కోరికలన్నీ కూడా నెరవేరాలని గోదారమణ గోవింద గోవింద. రంగనాథ స్వామి గోవింద గోవింద. గోదారమణ గోవింద గోవింద. స్వామి గోవింద గోవింద. పెడతారా? చాలా విశేషమైన ఘట్టం. మీ మనసులో ఉండే కోరికలన్నీ కూడా నెరవేరే ఘట్టం.
திங்கினாய் செய்தாமரே பூப்போலே செங்கல் சிறு சிறுதேய மேல் விடியானோம் திங்கள் மாதத்தியான இருந்தால் போல் அங்கன ரெண்டும் கொண்டும் எங்கள் மேல் நோக்கொடியேன் எங்கள் வீட்டா முடிந்தேனோர் பாவாய் செங்கமேர் பால் போல் ஒன்றுள்ளோ வேதம் திங்கினாய் செய்தாமரே பூப்போலே அங்கனி ரெண்டும் கொண்டும் எங்கள் மேல் நோக்கொடியேன் எங்கள் மேச்சா பமனிந்தேனோர் பாவாய் ఆగస్ట్ టైం అవుతుంది ఆగస్ట్ అవుతుంది మాట్లాడద్దు ఐదవ చెప్పడం కొట్టాలి రమణ గోవింద గోవింద ఆరు ప్రదక్షిణలు మనం వైకుంఠ సన్నిధి నాదీయవమ్మా ఒకటే ప్రదక్షిణం నీకిస్తేనమ్మా వైకుంఠ సన్నిధి నాదీయవమ్మా రెండో ప్రదక్షిణం నీకిస్తేనమ్మా మూడో ప్రదక్షిణం నీకేసేనమ్మా ముత్తైదు వదనం నాదీయవమ్మా నాలుగో ప్రదక్షిణం
గోవిందా అమ్మవారిని కోరుకుంటూ మనం గోవింద గోవింద దేవుడు గోదామాతకి గోవింద మీరు చెప్తారు గోవింద